ఐగుప్తు దేశమును విడిచిపెట్టి అక్కడి నుండి తిరిగి మరలా కానాను చేరడానికి 40 సంవత్సరాల ప్రయాణము వీరు కొనసాగించారు. అయితే దేవుడు వీరి జీవితాల్లో ఈ ప్రయాణాన్ని ఎలాగూ తీసుకెళ్లారు? ప్రయాణానికున్న పేరేమిటి? అద్భుతాల ప్రయాణము. అందరూ చెప్పండి, అద్భుతాల ప్రయాణము. వీరు మామూలుగా వెళ్ళలేదు కానాను దేశానికి. ఏదో ఒక సహజంగా మామూలు జనులు వెళ్ళినట్లుగా వీరు ఆ ప్రయాణాన్ని కొనసాగించలేదు, కానీ ఐగుప్తు దేశాన్ని దాటడమే ఒక పెద్ద అద్భుతం. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే 10 అద్భుతాలు చూశారు. వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి కూడా అద్భుతము జరిగిన తర్వాతే దాటారు. ఈ కానానుకు వీరు వెళుతున్నప్పుడు ఐగుప్తును కూడా ఒక అద్భుతము ద్వారా దాటారు. ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, మన జీవితము కూడా ఈ లోకమంతా ఒక ఐగుప్తు అండి. ఈ లోకమంతా ఒక ఐగుప్తు. మన జీవితము కూడా ఈ లోకాన్ని ముగించుకొని మనందరము కూడా ఆయన రాజ్యములో, ఆయన సన్నిధానమందు మనము కూడా చేరబోతున్నాము. ఆ కానాను ఏంటి అనంటే పరలోక రాజ్యము. కానాన్ ఏంటిది చెప్పండి? పరలోక రాజ్యము. ఇప్పుడు ఆ పరమ సియోనులోనికి, ఆ పరమ రాజ్యములోనికి, ఆ యొక్క నిత్యము దేవుని ఆరాధించే ఆ పరలోక రాజ్యములో ఎల్లవేళలో కూడా దిగులు కానీ, కష్టము కానీ, చీకు చింత వేదన లేనటువంటి సంతోషకరమైన ఆనందకరమైన దేశములోనికి మనందరము కూడా ప్రవేశింపబోతున్నాము. హల్లెలూయా. ఎలా ప్రయాణించాలి? ఎలా ప్రయాణించాలి? ఈ ప్రయాణానికి దేవుడిచ్చినటువంటి ప్రయాణము, ఒక మాటను దేవుడు నాకు తెలియపరిచారు. ఏంటి ఆ మాట అంటే, ఈ ప్రయాణం ఎలా ఉండాలి అనంటే అద్భుతాలతో ప్రయాణం ఉండాలి. ఒకసారి మీ పక్కన్న వారితో చెప్పండి మాట, నీ ప్రయాణము అద్భుతాలతో కొనసాగాలి. ఎలా కొనసాగాలి? అద్భుతాలతో. నువ్వేదో నార్మల్ మనిషిలాగా, ఒక మామూలు సహజ వ్యక్తిలాగా నీ జీవితాన్ని కొనసాగించడము కాదు. అందరూ మరణించినట్లు ఆకస్మిక మరణము చెందడము కాదు. అందరూ బాధపడుతున్నట్లు జీవిత కాలము కూడా కుటుంబ సమస్యలతో, ఆర్థిక భారాలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, దిగులు పడుతూ, చింత వేదనతో నువ్వు మరణించడము దేవుని చిత్తము కాదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. దేవుని చిత్తం ఏమిటంటే తన బిడ్డల పట్ల అద్భుతాలతోనే ఈ ప్రయాణము కొనసాగించాలి.